ఆ తర్వాత ఓ నెల వరకు ఊళ్ళో ఏ సాగు లేదు. నాన్నకు ఆదాయం లేదు, కొడుకు కూడా సరిగ్గా తింటలేదు. అప్పుడే వాడు మొదటి హత్య చేశాడు. పాపా ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుకోనైనా. అయ్యా అటు చూడు. అయ్యో ఎవరు? అయ్యో నాయుడు గారు, నాయుడు గారు ఎవరైనా రండి, నాయుడు గారు మూర్చొచ్చి పడిపోయారు. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? నాయుడు గారు మూర్చొచ్చి పడిపోయారు. అయ్యా ఎవరైనా ఉన్నారా? తొందర రండి. అయ్యో నాయుడు గారు, నాయుడు గారు జాగ్రత్త, తలకి దెబ్బ తగిలిందే, బాగా రక్తం వస్తుంది, పట్టుకోండి. ఆ తర్వాత అదే విధంగా ఓ నలుగురిని వేరే వేరే చోట్ల చంపాడు. భైరవుడు చేసిన పని ఊళ్ళో పిల్లాడు చూశాడు. ఊళ్ళో కుర్రోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కూడా ఊళ్ళో సాగు లాగలేదు బాబు. జనానికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో అందరూ ఓ స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు. కాటికాపురి కుటుంబాన్ని ప్రాణాలతో తగలబెట్టడం వల్లే ఊరి గరిష్టం పట్టుకుందని చెప్పడంతో అందరూ ఊరి పొలిమేర దాటి 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ వల్లకాడైపోయింది బాబు. కొన్ని సంవత్సరాల క్రితం భైరవుడిని హైదరాబాద్లో చూశానని ఊళ్ళో ఒక అతను చెప్పాడు. అప్పుడే మాకు తెలిసింది ఆ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని. పోలీసులకి ఇదంతా చెప్పారా? కాటికాపురి కుటుంబాన్ని తగలబెట్టిన కేసు మాత్రం కొన్నాళ్ళు నడిచింది.
ఎరా ఏమన్నా తెలిసిందా? హ్మ్. ఏం తెలిసింది? డైనోసార్. నేను ఇప్పుడు ఒక నంబర్ పంపుతాను, అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఓకే సరే, నేను చూసి చెప్తా. ఒక్క నిమిషం. ఎవరు? సారీ సార్, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. నువ్వు భైరవుని చిన్నప్పుడు మాత్రమే చూశానని చెప్పావు, కానీ మేము వాట్సాప్లో పంపింది వాడి ఇప్పటి ఫోటో. వాడే వీడని నీకెలా తెలుసు? సారీ సార్. పోయిన సంవత్సరం మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ వండర్లాలో సడన్గా ఓ సెక్యూరిటీ మా నాన్నని గుర్తుపెట్టి మాట్లాడాడు. అంటే మా నాన్నకి మారేడుకొండలో టీ కొట్టు ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా బైరోడ్ చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ బైరోడ్ ఇంకా బతికే ఉన్నాడని వెళ్ళి అందరికీ చెప్పమన్నాడు. మేమేం మాట్లాడకుండా వచ్చేసాం సార్. అందుకే ఆ ఫోటో చూడగానే గుర్తుపెట్టాను సార్. ఎన్నిసార్లు కాల్ చేయాలి? 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా, ఇంతవరకు ఎవరు రాలేదు. ఎప్పుడొస్తారు? మా సార్ తిడుతున్నారు. ఇతను కలవాలి. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరగండి. సరే ఎప్పుడొస్తారు? నేను చెప్పేది నువ్వు విను. రే, ఇప్పుడు ఒకతను వచ్చాడు, ఎటు వెళ్ళాడు? లోపలికి వెళ్ళమన్నావుగా, ఇప్పుడే వెళ్ళాడు. రే, నిన్ను ఎత్తుక్కుంటూ ఒక అతను వచ్చాడురా. మొబైల్లో నీ ఫోటో చూపించాడు. లోపలికి పంపించా.
సిటీలో ఎంతమంది చెప్పావు చెప్పరా. నీ గురించి మాకంతా తెలుసు. చెప్పరా, ఎవరెవరిని చెప్పావు? ఈరోజు నీకు ఆఖరి రోజు. రే ఏంట్రా ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. నేనెక్కడ పుట్టింది, ఎలా పెరిగింది అన్నీ కనుక్కుంది వీడేగా. ఇప్పుడేంటి అలా ఊరికే నిలబడ్డాడు? అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? దమ్ముంటే వాడిని నన్ను చంపమని చూద్దాం. శివ ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోలీసుల దగ్గరికి ఏం వెళ్ళదు. అసలు వీడు మనిషే కాదు. ఇప్పుడే ఇక్కడే చంపేవి. ఏమైందిరా? వీడు బై రోడ్ కాదు, వాడి తమ్ముడు. తమ్ముడే ఇలా ఉన్నాడంటే బైరోడ్ ఇంకెలా ఉంటాడో. వాట్సాప్ లో వీడియో స్ప్రెడ్ అయినప్పటి నుంచి మా అన్న నేను నీకోసం వెయిట్ చేస్తున్నావురా. రోజు 9ంటికి భైరవుడు నా కోసం వస్తాడు. ఈ రోజు వచ్చుంటాడు. నా కోసం వెతుకుంటాడు. నువ్వు నా ఫోటో పట్టుకుని వెతికిన విషయం ఈ పాటికే వాడికి తెలుసుంటుంది. వస్తాడ్రా వాడు. 13 ఏళ్ల వయసు తర్వాత మా అన్న ఇంకేం చేయలేదనుకుంటున్నావా? ఊరు నుంచి వచ్చాక ఊరికే కూర్చోలేదు. నెల్లూరులో 2012 తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ఒక బోగి తగలబడి 47 మంది చచ్చిపోయారు. గుర్తుందా? అది యాక్సిడెంట్ కాదు, మా అన్న చేసిందే. ఆ తర్వాత సంవత్సరం హైదరాబాద్ లో ఒక బస్సు ఫ్యూల్ ట్యాంక్ పేలి 37 మంది చచ్చిపోయింది. 2 సంవత్సరాల ముందు చిత్తూరులో గ్యాస్ పైపు లీక్ అయి జనాలు కాలిపోయింది. ఇవన్నీ మా అన్న చేసినవేరా. అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఏడుస్తుంటే చూసి మేము సంతోషపడ్డాం. ఇవే కాదు, ఇంకో 10 సంవత్సరాల వరకు ఏమేం చేయాలో అన్ని ప్లాన్ చేసి పెట్టాడ్రా. హలో వినయ్, శివాకి ఫోన్ ఇవ్వు. శివ వద్దు. హలో. అరే శివ, వాడిని ఏం చేయలేదు కదా? లేదు, ఏం చేయలేదు. మంచి పని చేసావు. నువ్వు వెంటనే అమీర్పేట్ చౌరస్తాకరా. ఏ? రే, ముందు టీవీ పెట్టి న్యూస్ ఛానల్ చూడు. ఇక టీవీ లేదు. ఏం జరిగింది? నువ్వు ఒకరిని పట్టుకొచ్చావు కదా. ఈ రోజు రాత్రి మా ఛానల్ కు గుర్తు తెలియని వ్యక్తి పంపిన వీడియో చాలా షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి మీకోసం. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. ఏ హత్య నుంచని చెప్పాలి? మీలో చాలా మందిని నేను ఇంతకు ముందే చూసుండొచ్చు. ఈ సిటీలో ఉన్న మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబరు అనుమానాస్పదంగా చచ్చిపోయి అది చూసి మీరు లబోదిబోమని ఏడ్చుంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసుంటాను. ఎందుకంటే అది నేను చేసిన హత్య అయి ఉండొచ్చు. పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంటు, భూకంపం, సునామీలా నేను ఒక భాగమే. నిన్నటి వరకు నా నీడని కూడా ఎవ్వడూ తాకలేకపోయాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు నా పేరు, నా ఊరు, నేను 12 ఏళ్ల వయసులో చేసిన మొదటి హత్య నుంచి మొన్న చేసిన హత్య వరకు అన్ని విధించాడు. నా తమ్ముణ్ణి ఎత్తుకెళ్ళాడు. వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా నేనేం చేస్తానో చెప్పే ముందు ఈ బ్రిడ్జిని కొంచెం చూడండి. మెట్రో ట్రైన్ పనులు మొదలుపెట్టినప్పుడే నేను పనిలో చేరాను. ఇక్కడున్న ఒక్కో పిల్లర్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడే పిల్లర్కి ఒక్కొక్కళ్ళని చంపి అందులో పూడ్చి పెట్టాడు. 23 పిల్లర్లు, 23 శవాలు. మీ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇందులో ఏదో ఒక పిల్లర్లో ఉండే ఛాన్స్ ఉంది. పేర్లు, డీటెయిల్స్ తర్వాత వస్తాయి.
అది ఈ మెట్రో ట్రైన్ ఓపెనింగ్ రోజు ఈ విషయం బయట పెట్టాలనుకున్నాను. సిటీ అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఇది చూసి జనాలు గుంపులు గుంపులుగా కుటుంబాలుగా ఏడుస్తుంటే అది చూసి ఆనందపడాలని ప్లాన్ చేశాం. ఓ నాయనో, మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు, కానీ వాడు ఒక్కడి వల్ల ఆ సంతోషం సగంలో ఆగిపోయింది. ఇప్పుడు వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా ఈ సిటీని శ్మశానంగా మారుస్తాను. హత్యకు గురైన మృతుల వివరాలు: పిల్లర్ నంబర్ 17 కె హనుమంతరావు 85, టి శ్రీనివాసరావు 130, సుధాకర్ 149, జి లలిత 160, మొహమ్మద్ సైదా 160. ఏడవకండి, ఎవ్వరూ ఏడవకండి. మిమ్మల్ని ఏడ్పించిన వాడు ఈ జనం మధ్యలోనే ఉన్నాడు. మీరేడుస్తుంటే చూసి సంతోషపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం టీవీలో నా తమ్ముడిని వదిలిపెట్టాలని చెప్పాడు కదా, ఆ తమ్ముడు వీడే. వీడిని పట్టుకుంది నేనే. వీడిని వదిలేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి హత్యలు చేస్తారు. ఈ బ్రిడ్జ్ లో పూడ్చిన 23 మందే కాదు, పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం వీడిని? అన్నా, అన్నా, అన్నా! ఎదుటి వాళ్ళ ఏడుపుని చూసి సంతోషించే మృగాను కదరా నువ్వు. ఇప్పుడు నవ్వరా. నీ తమ్ముడు ఏడుస్తున్నాడు కదా, నవ్వు. అన్నా, వీడు వదలద్దన్నా. రేయ్, నీకు దమ్ముంటే చంపరా. ఇక్కడ నాకేమన్నా జరిగితే ఈ సిటీని శ్మశానంగా మార్చేస్తాడు. ఇప్పుడు మా అన్న ఏడుస్తున్న దానికంటే వీణ్ణి ఎందుకు చంపాన్రా అనుకునేలా నిన్ను 100 రెట్లు ఎక్కువగా ఏడిపిస్తాడు. ఎవరు ఎవరిని ఏడిపిస్తారో మేం చూసుకుంటాం.